తండ్రైన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయం కొరకే దేవాతి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాను. అలాగే నన్ను ప్రేమించి మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చినటువంటి సమయం కొరకే కాపర్లకు మైండ్ కార్యవర్గానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు సంఘమును ప్రేమించి మా సహోదరులు యుద్ధలో వాడబడుతున్నటువంటి మా సహోదరులు దొండపాటి శ్రీని గారు, ప్రస్తుతం ఆయన బండాడ శ్రీని గారు, దొండపాటి చిన్న గారు, నరేష్ గారు ఈ సమయాన్ని ఇక్కడికి వచ్చి మనతో కలిసి వారు ప్రభువును స్తుతించడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకై దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా దేవాతి దేవుని అడుగుదాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడు, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడని దేవాతి దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీవు పలికితే పాడదాం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే అవునయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. కృపాకనిగ్రహములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంది నీ ఉచిత రెక్కల చాటును భద్రపరిచావు. మరొక దినాన శుక్రవారపు దినాన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి అయ్యా నువ్వు చెప్పినటువంటి మాటలు వినిన తండ్రి, వాటి ప్రకారం జీవించడానికి అయ్యా ఇదిగొన్న తండ్రి ఈ సమయాన మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిలబడుతున్న నేను అయోగ్యుడిని ప్రభువా, ఏమాత్రం యోగ్యత లేని వాడిని ప్రభువా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడినై ఉంటున్నాను నా తండ్రి ప్రభువా. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు, అపవిత్రమైనటువంటి హృదయము కలిగిన వాడు నా తండ్రి. నన్ను మరుగుపరచండి ప్రభువా. అయ్యా నువ్వు మాట్లాడితే ప్రయోజనం, నేను మాట్లాడితే నిష్ప్రయోజనము కనుక ప్రభువా, కేవలం నన్ను నీ కంఠబోర ధ్వనిగా వాడుకొని నీ బిడ్డలతో మాట్లాడి హెచ్చరించిన తండ్రి, నీ వాక్యపు వెలుగులోనికి వాడిని నడిపించమని, ఘనత మహిమ ప్రభావం నీవు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. లేఖన భాగం నుండి చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి ఈ విధంగా రాస్తుంటున్నాడు. మరొకసారి చదువుదాం. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నీ యవమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను
విశ్వాసులకు మాదిరిగా ఉండము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ, ఈ పత్రికను రాస్తూ కొన్ని విషయాలు పర్టికులర్గా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఏమంటున్నాడంటే, ఓ తిమోతి, నువ్వు యవన దశలో ఉంటున్నావు కనుక, నువ్వు యవన ప్రాయంలో ఉన్నావు కనుక నీ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే, నువ్వు ఏమి చేయాలని అంటే, మాటలో ఎలా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ప్రవర్తనలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ప్రేమలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. పవిత్రతలోను కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇక్కడ కొన్ని క్వాలిటీస్ ఆయన తీసుకొస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఈ క్వాలిటీని నీలో కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు బోధ చేస్తున్నప్పుడు, నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు ఈ విషయాలలో ఎవ్వరు కూడా నిన్ను తృణీకరింపనీయకుండా, ఈ విషయంలో ఏ విషయంలో కూడా మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ ఎవ్వరు కూడా నిన్ను తృణీకరింపనీయకుండా నువ్వు చూసుకోవాలి. ఒకవేళ ఏ విషయంలో అయినా తప్పికపోతే, ఒకవేళ మాటలో తప్పికపోతే, తృణీకరింపబడితే, ఒకవేళ ప్రవర్తనలో తృణీకరింపబడితే, ప్రేమలో తృణీకరింపబడితే నీ బోధకు విలువ ఉండదు. అంతే కదండి. బోధించే నేను మాటలో అనేక మందికి ఇష్టాసారంగా మాట్లాడుతున్నాను అనుకోండి, ఈరోజు నా ప్రసంగం వినడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారా? ఒకవేళ ప్రేమలో అంటే ఉన్నవాడిని సంఘంలో ఒక రకంగా చూసి, పేదవాడిని ఒక రకంగా నేను చూసి టీచ్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఈ సంఘంలో దేవుడు నా ప్రార్థన ఆలకించి మీరందరూ కూడా నా వాక్యాన్ని అంగీకరిస్తారా? లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు యవన ప్రాయం ఉంటున్నాడు, అన్నిటిలోనూ కూడా ఏమన్నా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అంటే రోల్ మోడల్గా ఉండాలి నువ్వు అని చెబుతూ, ఇందులో ఒక అంశాన్ని నేను మీ మధ్యన ప్రస్తావించాలని ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ అంశము విశ్వాసము. విశ్వాసంలో విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి. ఎందులో ఉన్నామంటున్నాడండి అపోస్తలుడైన పౌలు? విశ్వాసంలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎలాగుండాలి? లోకంలో ఒక విశ్వాసం ఉంది, దానికి భిన్నంగా నీవు ఉండాలి. లోకంలో ఒక నమ్మకం ఉంది. విశ్వాసం అంటే ఏంటండి? మరొక పర్యాయ పదం నమ్మకము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది. ఏమనంటే, నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే ఏదైతే అదృశ్యమై ఉన్నదో అది మనం పొందుకోబోతుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనందరూ కూడా ఒకే విషయం మీద ఇక్కడ కూర్చున్నామండి. ఏ విషయం మీద? రేపొద్దున మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామండి? మనందరి యొక్క నిరీక్షణ అదే కదా, మనందరి యొక్క నమ్మకం అదే కదండి. చెప్పాలి, మాట్లాడాలి. మన యొక్క నమ్మకం ఏంటి? రేపొద్దున నేను చనిపోయిన తర్వాత దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆ నమ్మకం మనకే ఉంది. మనకు ఏదైతే నమ్మకం ఉందో, లోకంలో ఉన్నవారు కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులైనటువంటి మనము ఎవరికి మాదిరిగా ఉండాలి? విశ్వాసులమైనటువంటి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించి ఉన్నారని గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. క్రీస్తుని ధరించినటువంటి మనమందరం కూడా ఎవరికి రోల్ మోడల్గా ఉండాలి? క్రీస్తుని అంగీకరించిన వారికి మనం రోల్ మోడల్గా ఉండాలి. అంటే అన్యులకు మనం మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన కానీ, మన పవిత్రత కానీ, మన ప్రేమ కానీ, మన ఆలోచన కానీ ఇతరులకు ఎలాగ ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఓ తిమోతి, ఇతరు విశ్వాస విషయంలో నువ్వు అందరికీ ఎలాగ ఉండాలి? రోల్ మోడల్గా ఉండాలి, మాదిరిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. లోకంలో కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. లోకంలో కూడా కొంతమంది కూడా నమ్ముతున్నారు కదండి. సంఘంలోకి లేనివారు, అన్యులుగా ఉంటున్నవారు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి లేవండి? లోకంలో ఉన్న వారికి కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. లోకంలో ఉన్నవారికి, మన నమ్మకానికి వ్యత్యాసం ఉండాలా లేదా? ఉండాలా లేదండి? లోకంలో ఉన్న వారి నమ్మకానికి, సంఘంలో ఉన్నటువంటి మన నమ్మకానికి వ్యత్యాసం లేకపోతే, వారి నమ్మకం మన నమ్మకం ఒకటే అయితే మనకి ఇక్కడ కూర్చోవలసినటువంటి అవసరతే లేదు. అవునండి? లోకంలో ఏదైతే వారు నిరీక్షణ కలిగి ఉన్నారో అదే నిరీక్షణ మనం కలిగి ఉంటే మనకు కూడా ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. ఇంత ప్రయాసపడి దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి అవసరత లేదు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో ఏమంటున్నాడంటే, లోకంలో ఉన్న నమ్మకానికి నువ్వు ఉంటున్న దానికి వ్యత్యాసం కనపడాలి. లోకంలో ఉంటున్న వాటికి నీవు కూడా వ్యత్యాసం లేకపోతే క్రైస్తవుడిగా బ్రతకడం కూడా వ్యర్థం. ఎందుకు లోకంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటండి? లోకంలో కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఉదాహరణకి, ఒకవేళ మన ఇంట్లో అందరి ఇంట్లో కూడా వివాహాలు జరిగినాయి కదండి.
చాలామందికి మనందరూ కూడా వివాహం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వివాహము జరుగుతున్నప్పుడు చాలామంది అంటే దేవుని నమ్మకంగా ఉన్నవారు తప్ప చాలామంది ఎక్కడికి వెళ్తారండి? ముహూర్తం పెట్టించుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? పంతుల దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారండి? చెప్పాలి. మీరు అందరూ దైవ సేవకుల చేత ముహూర్తాలు పెట్టిన సమయాన్ని హెచ్చించే పెళ్లి చేసుకున్నారా లేకపోతే ముహూర్తం దగ్గరికి వెళ్ళారా? చెప్పాలి, మాట్లాడాలి. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ముహూర్తం పెట్టించుకోవడానికి వెళ్తారు. ఏ రోజు మంచిదో, ఏ సమయము మంచిదో, ఏ క్షణానికి వాడు తాళి కట్టాలో, ఏ సమయానికి వరుడు ఆ పెళ్లిల పీట మీద కూర్చోవాలో వారందరూ కూడా ఒక సమయం ఉంటుంది. వాళ్ళ నమ్మకం ఏంటి? సమయం. వారి నమ్మకం ఏంటి? ముహూర్తం. వారి సమయం ఏంటి? పంతులు. అవునా కదా? మాట్లాడాలి మీరు అందరూ కూడా. వారి నమ్మకం ఏంటి? వారి నమ్మకం ఏంటండి? సమయం. ఆ సమయానికి తాళి కడితే, ఆ సమయానికి పెళ్లి పీటల మీద కూర్చుంటే, ఆ సమయానికి ఇంట్లో అడుగు పెడితే, కాలు అడుగు పెడితే, ఆ సమయానికి వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు? దేని మీద నమ్మకం కలిగి ఉన్నారు? దేని మీద నమ్మకం కలిగి ఉన్నారు? సమయం మీద. వాళ్ళు సమయం మీద నమ్మకం కలిగి ఉంటారు. వారు గ్రహాల మీద నమ్మకం కలిగి ఉంటారు. వారు వస్తువుల మీద నమ్మకం కలిగి ఉంటారు. వారు మనుషుల మీద నమ్మకం కలిగి ఉంటారు. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము వారికి వలె ముహూర్తాలు చూసుకొని, వారికి వలె ముహూర్తానికి తాళి కడితే, వారికి వలె ముహూర్తానికి కాలు అడుగు కొత్త ఇంట్లో అడుగు పెడితే వారికి మనకు వ్యత్యాసం ఏముంది? వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు? సమయాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? సమయాన్ని నమ్ముతున్నారు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శిష్యులందరూ వచ్చి ప్రభు నీ రాకడ ఇప్పుడు అని అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో. ఎవరి స్వాధీనంలో ఉన్నాయని నమ్మాలి మనము? ఎవరి స్వాధీనంలో ఉన్నాయని మనం నమ్మాలి? దేవుని స్వాధీనంలో ఉన్నాయని నమ్మాలి. వారి సమయాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు సమయాన్ని సృష్టించినటువంటి, సమయాన్ని ఇచ్చినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టేశారు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని విడిచిపెట్టారు. దేవుడే ఈ లోకంలోనికి నన్ను సృజించాడు అనేటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వారు దేన్ని నమ్ముతున్నారు? సమయాన్ని నమ్ముతున్నారు. ఈ రోజున ఎంతమంది అండి సమయం చూడకుండా నా కొడుకులకి పెళ్లి చేస్తాను, నా కుమారులకి పెళ్లి చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలామంది కూడా ఫస్ట్గా అని వెళ్ళిపోతారు. ఎవరి దగ్గరికి? బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళిపోయి ముహూర్తాలు పెట్టించుకొచ్చేసి, వాళ్ళకి మంచి రోజు పెట్టించుకుని వచ్చేసి అయ్యగారి దగ్గరకు వచ్చి అయ్యగారు మరి ఈ రోజు మంచిది, ఈ రోజుని మీరు పెళ్లి చేయాలంట. అవునా కదండి? లోకంలో జరిగితే మనలో జరిగితే మాట్లాడుకుంటుంటా. అవునా కదా? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పంతుల దగ్గరికి వెళ్ళి, లోకంలో ఉన్నవాడు కూడా పంతుల దగ్గరికి వెళ్తే నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి, వారి నమ్మకానికి తేడా ఏంటి? ఆలోచిద్దాం. క్రైస్తవ జీవితంలో ఏదో పొలవమంటే వెళ్ళిపోతాం కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళ నమ్మకానికి, మన నమ్మకానికి వ్యత్యాసం లేకపోతే ఎంత ప్రయాసపడి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని చిత్త ప్రకారం నడుచుకోకుండా, దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని గుర్తించకుండా మన ఇష్ట ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతే వారి నమ్మకానికి, మన నమ్మకానికి వ్యత్యాసం లేదు. అడుగుతుంటున్నాను ఈ రోజున ఎంతమంది దైవభక్తి కలిగి దేవుని యొక్క సేవకుడికి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క చిత్త ప్రకారం ఈ పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారు? చెప్పండి. ఉన్నారు అటువంటి వారు? ఉన్నారండి? చాలామంది తక్కువ అండి. చాలామంది తక్కువ. ఎలా ఉంటున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలో ఉన్నట్టుగానే వారు నడుస్తున్నట్టుగా కనపడుతుంటారు. లోకంలో ఉన్నవారు ఏ సమయం మీద ఆధారపడ్డారో ఇక్కడ కూడా అనేక మంది కూడా ఈ సమయం మీద ఆధారపడుతుంటారు. ఆ ముహూర్తానికి ఆధారపడుతుంటున్నారు, ఆ సమయానికి ఆధారపడుతున్నారు. కానీ సృష్టికర్తను వారిని ఆరాధించలేకపోతున్నారు. వ్యత్యాసం కనిపించట్లేదు. వ్యత్యాసం కనపడకపోతే అపుస్తలుడైన పౌలు తిమోతిని అంటున్నాడు, విశ్వాసంలో మాదిరిగా ఉండాలి. అన్యుల వలె నువ్వు చేయకూడదు. నువ్వు బోధించినప్పుడు కూడా నువ్వు బోధ ఎవరైతే వింటున్నారో వారు కూడా నమ్మకంలో దేవుని మీద ఆధారపడాలి తప్ప ఈ లోక సంబంధమైనటువంటి సమయాల మీద ఆధారపడకూడదు. ఈ రోజున చాలామంది కూడా వివాహం చేస్తున్నప్పుడు అన్నిటికీ టైం ఉంటుందండి. ఓకే, పాస్టర్ గారిని పిలిచారు, ఏదో క్రైస్తవ వివాహం అన్నారు, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దంపతుల గురించి, నవవధువుల గురించి దైవ సేవకుడు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు సమయమే ఉండదు. మనకంతా ఆత్రం కదండి, సమయం ఉండదు. గబగబా చేసేది. దేవుడు కొత్త వివాహ దాంపత్యంలోకి అడుగు పెడుతున్న వారికి సేవకుడి ద్వారా కొన్ని హెచ్చరికలు ఇవ్వాలని,
దాంపత్య జీవితంలో వారు ఎలా మెలగాలో, ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు చెప్పాలంటే సమయం ఎవరండి? పెళ్ళికొడుకు ఇంటి వారే. అవునా కదండి? పాస్టర్ గారు టైం లేదండి, త్వరగా ముగించను. సంఘంలోకి వచ్చిన కూడా మన పరిస్థితి కూడా అంతే. త్వరగా వాక్యము చెప్పడానికి, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినడానికి మన చెవులు కూడా ఎప్పుడు కూడా అంగీకరించు. పోనీ పెళ్ళి అయిపోయింది, జరిగింది, పోనీ దేవుని కృపను బట్టి మంచిగా జరిగింది, లేఖనాలు తీసి దైవ సేవకులు వాక్యాన్ని చెప్పినప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత అసలు విషయం మొదలవుతుందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత అందరింటికి ఎవరికారు భోజనం వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మన ఇరుగు పొరుగు వారు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారండి. ఏదండి? డీజే. అంతవరకు ఆధ్యాత్మిక స్థితి పాడినటువంటి పాటలు, పరిశుద్ధాన్ని పాడినటువంటి ఆనోరే ఈ రోజున డీజే పాటలు పెట్టున్నప్పుడు భయంకరమైనటువంటి డ్యాన్సులు కట్టేస్తుంటారు. లోకంలో ఉన్నవారు అదే స్థితిలో ఉంటున్నారు. లోకంలో ఉన్నవారు అల్లరితో కూడిన ఆటపాటలతోనే ఉంటున్నారు. లోకంలో ఉంటున్నవారు వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతుంటున్నారు. దేవుని కుమారులుగా ఉంటూ, దేవుని చిత్తానుసారంగా ఉంటూ, దేవుని సన్నిధిలోకి వస్తూ, దేవుని మీద నమ్మకము లేకుండా, వారి విశ్వాసానికి మన విశ్వాసానికి, వారి నమ్మకానికి మన నమ్మకానికి తేడా లేకుండా వారితో పాటు అల్లరితో కూడిన ఆటపాటలు మనము కూడా మునిగిపోయి డీజే డ్యాన్సులు వేస్తూ మొదలు పెడుతున్నారు. ఆ పాటలు వేయడానికి మనం అంగీకరిస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న నమ్మకానికి మన నమ్మకానికి వ్యత్యాసం లేదు. వ్యత్యాసం కనపడకపోతే క్రైస్తవుడిగా బ్రతకడం దేనికి? క్రైస్తవుడిగా ఉండటం దేనికి? దేవుడు అంటున్నాడు, లోకంలో ఉన్న నమ్మకానికి నీ నమ్మకానికి తేడా కనపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీలారా ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఈ మాటలు కదా నువ్వు చెప్పవలసింది నీ బిడ్డలతో, ఈ మాటలు కదా నీ కుమార్తెతో చెప్పవలసింది. 33వ వచనం వచ్చినప్పటికీ అంటాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఇది చెప్పగలుగుతున్నామా మన బిడ్డలకి? మన బిడ్డలకి ఇది చెప్పగలుగుతున్నామా? ఈ మధ్యకాలంలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నవారు అనేక మంది డీజే వేసి డ్యాన్సులు వేస్తున్నారంటే అనుకోవచ్చు. ఈ మధ్యలో పెళ్లి కూతురు కూడా డ్యాన్సులు కట్టేస్తున్నారండి. అవునా కదా? నీ బండెక్కి వచ్చేస్తావా ఏదో పాట ఉండదు కదండి, ట్రెండ్ అయిపోయింది ఆ పాట. పెళ్లి కొడుకుని పక్కన పెట్టేసి పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుంది. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాయి. అవునా కదండి? పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడు. ఇదివరకు పెళ్లి కూతురు సిగ్గుపడేది. కాలం మారిపోయింది. ఇదివరకు పెళ్లి కూతురు సిగ్గుపడేది. ఎవరన్నా పెళ్లి చూపులకు వస్తే పెళ్లి కొడుకుని చూడాలంటే తలెత్తడానికి సిగ్గుపడేవారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎదుర్కొనక డ్యాన్స్ కట్టేస్తున్నారు చాలామంది స్త్రీ. లోకంలో ఉన్నదే కదండి, జరుగుతున్నదే లేదా? నేను లేనిపోని చెప్పట్లేదు. సోషల్ మీడియాలో మనం ప్రతీది కూడా చూస్తుంటాం. నీ బండెక్కి వచ్చేస్తావా టిక్కు 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 అనే పాట ఉంది కదండి, చాలా వైరల్ అయింది ఆ పాట. పెళ్లి కొడుకుని పక్కన పెట్టి డ్యాన్స్ చేస్తుంది నడు రోడ్డు మీద. ఈరోజు నీ పిల్లలు కూడా అలాగున్నారేమో, జాగ్రత్త. లోకంలో ఉన్నటువంటి నమ్మకానికి, లోకంలో ఉన్నటువంటి అల్లరికి, లోకంలో ఉన్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటలకు చోటు ఇవ్వద్దని దేవుడు చెప్తుంటున్నాడు. ఈరోజు నీ బిడ్డలు కూడా ఆ విధంగా తయారైతే దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. ఏది నమ్మకం? లోకంలో ఉన్నవారి నమ్మకానికి నీ నమ్మకానికి వ్యత్యాసం లేకపోతే, లోకంలో పాడుతూ తాగుతూ తిరుగుతూ బలిష్టాసానంగా వారు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటే, నువ్వు కూడా ఆ విధంగా ఉంటే, దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని సువార్తలో పాలిభాగస్తులుగా ఉండి కూడా ఈ విధంగా చేస్తే ఏంటి ప్రయోజనం? వారికి నీకు వ్యత్యాసం లేకపోతే, వారి నమ్మకానికి నీ నమ్మకానికి వ్యత్యాసం లేకపోతే, వారి విశ్వాసానికి నీ విశ్వాసానికి వ్యత్యాసం లేకపోతే దేనికి మనం సన్నిధానికి రావడానికి? ఎందుకు వస్తున్నాం ఇక్కడ? ప్రతి తల్లి కూడా ప్రతి స్త్రీతో చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఈ మధ్యకాలం ఏరాని పిలుస్తున్నారండి మొగులను కూడా. ట్రెండ్. భర్త అంటే భయం లేదు, భార్య అంటే ప్రేమ లేదు. లోకముల గురించి మాట్లాడట్లా, సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. సంఘానికి వచ్చిన వారి గురించి, క్రీస్తు యేసు సాక్ష్యంలోనికి వచ్చినటువంటి వారి గురించి మాట్లాడుతున్న బైబిల్ ఏంటో తెలుసా? భర్త అంటే భయం లేదు, భర్త అంటే వినయం లేదు, భర్త అంటే గౌరవం లేదు. ఇదివరకు బావగారంటే గౌరవించేవారు, ఇదివరకు మామగారంటే గౌరవించారు. లేదండి, లోకం మారిపోయింది. లోకము ఎలా వెళ్ళిపోతుండని ప్రేమలు చల్లారిపోతున్నాయి. క్రైస్తవుడిగా నువ్వు అలా ఉండకూడదని వాక్యం చదివిస్తుంది.
విశ్వాసులకు మాదిరిగా ఉండాలి తిమోతి. నువ్వు ప్రకటించే బోధనలో కూడా నీ బోధన వింటున్న వారందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? లోకంలో ఉన్న నమ్మకానికి, నువ్వు బోధించే నమ్మకానికి, దేవుడి దగ్గర ఉండే నమ్మకానికి ఒక స్థిరమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. డిఫరెన్స్ ఉండాలి, వ్యత్యాసం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఉన్న వారికి రోల్ మోడల్గా కనపడాలి. కనపడుతున్నామా రోల్ మోడల్గా మనం? వాళ్ళ నమ్మకం ఎవరికి దేని మీద అండి? సమయం మీద. రెండోది వాళ్ళ నమ్మకం వస్తువుల మీద. దేని మీద అండి? వస్తువుల మీద. గృహాలు కట్టుకుంటున్నప్పుడు మనందరూ ఇల్లు కట్టుకున్నాం కదండి, అన్యులు కూడా ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక రాక్షసి బొమ్మ ఇక్కడ పెడతారండి, అవునా కదా? మనందరూ కూడా పెట్టే ఉంటాం. ఒక రాక్షస బొమ్మ అక్కడ పెడతాం, లేకపోతే ప్యాంట్ షర్ట్కి ఏదన్నా తొడిగేసి ఒక కొండెట్టేసి అక్కడ పెడతాం. అరబ్బీ వాళ్ళు ఇక్కడ ఇల్లులు కడతారండి. ఎక్కడైనా కనపడ్డదా మీకు? ఎక్కడైనా కనపడ్డదా? కనపడలేదు. దేవునిలో లేని వారు ఇల్లు కడుతున్నప్పుడు వాడు బొమ్మ పెట్టి, దేవునిలో ఉన్న నువ్వు, నమ్మకంగా ఉన్న నువ్వు వస్తువులు కూడా, ఆ వస్తువు పెడితే, ఆ గుమ్మడికాయ కడితే, లేదా బూడిద గుమ్మడికాయ కడితే దిష్టి అంతా దేని మీదకి పోతుంది అంటండి. చాలామంది నిజంగా అణుచుకున్నట్టు కదండి, మనందరం చేసిన వాళ్ళు ఇదంతా. వాళ్ళ నమ్మకం దేని మీద? వస్తువుల మీద. వాళ్ళ నమ్మకం దేని మీద అండి? వస్తువుల మీద. అది కడితే ప్రపంచంలో ఉన్న ఎవడ కన్ను పడినా దాని మీదకి పోతుంది. వీడు అదే బొమ్మ పెట్టాడు, మన ఎదురుకున్నవాడు అదే బొమ్మ పెట్టాము. ఇప్పుడు నీ దృష్టి ఆడికి తగలకూడదు, ఆడి దృష్టి నీకు తగలకూడదు. అంతే కదండి? అంతే కదా? ఇప్పుడు ఎందుకే ఎవరి దృష్టి కలిగి ఉన్నారు? లోకంలో అందరూ కూడా చెడ్డోళ్ళే. అయితే ఆ గృహాన్ని కడుతున్నప్పుడు దేవుడు ఓ మాట అంటాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, భౌతిక ఇల్లు గురించి నేను మాట్లాడుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. ఉందండి ఈ రోజున? ఏ బొమ్మ కట్టకుండా, ఏ గుమ్మడికాయ దిష్టి ఎదురుగట్టుకోకుండా, ఏది లేకుండా, దేవా నేను ఇల్లు కడతాను, నీ చిత్తం అయితే అతి త్వరలో ఇది పూర్తి అవడానికి సహాయం చేయి. యోగ్యత లేని వారు నన్ను ప్రేమించి, నేను కష్టపడడానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నేను పని చేసుకోవడానికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, నా రాకపోకలేదు కాపాడుతూ నీ కృపను అనుగ్రహించావు. ఈరోజు నేను ఇల్లు కట్టుకుంటున్నానంటే అది నా యొక్క బలము కాదు, నా యొక్క చిత్తము కాదు, నీ చిత్తమే. నీ చిత్తాన్ని బట్టి ఒక గృహాన్ని కట్టుకోవడానికి, నీ చిత్తాన్ని బట్టి ఒక బండి కొనుక్కోవడానికి, నీ చిత్తాన్ని బట్టి ఒక పొలం కొనుక్కోవడానికి, నీ చిత్తాన్ని బట్టి అది చేసుకోవడానికి కృపను అనుగ్రహించా. ఈ రోజున మన విశ్వాసము, మన నమ్మకం ఎలా ఉంది? లోకంలో ఉన్న వారి వల్ల ఉంటుందా? ఎలాగుంటుందండి? లోకంలో ఉన్న వారి వల్ల ఉంటుందా మన నమ్మకం? వస్తువులే మనం కడుతుంటున్నాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం, త్వరగా వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను, చంద్రునికైనను, ఆకాశ నక్షత్రంలోని దేనికైనను నమస్కరించి, మృక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములో దేని అందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయ క్రియ ఇశ్రాయేలులో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చట్టకార్యం చేసిన పురుషుని గాని స్త్రీ గాని ఆ గ్రామంలో వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలను. ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ఏమేమంటున్నాడో తెలుసండి? ఇదిగో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులు చేస్తున్నట్టుగా సూర్యునికి నమస్కారం చేయకూడదు, నక్షత్రాలకి నమస్కారం చేయకూడదు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతికి మీరు నమస్కారం చేయకూడదు. నమస్కారం చేస్తే ఏం చేయాలో తెలుసా? రాళ్లతో తీసుకొచ్చి చంపేయమంటున్నాడు. ధర్మశాస్త్రం అది, ధర్మశాస్త్రం అది. ఈరోజు దేన్ని నమ్ముతున్నాం? మనం ఏం నమ్ముతున్నామండి? ఒకవేళ పెళ్ళి కొడుకు నా భార్యను పంపించేయడం అన్నాం అనుకోండి, ఏమంటారో తెలుసా? అమాస కదండి, 2 రోజులు అమాస కదండి, అమాస వెళ్ళిపోయిన తర్వాత పంపిస్తానంట అంటున్నామా లేదండి? మనం అమాస నువ్వు రప్పించావా, దేవుడిచ్చాడా? అమాస ఎందుకు వస్తుందండి? సూర్యునికి భూమికి మధ్యలో క్షమించాలి, ఆ
ఆ చంద్రునికి సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు మొత్తం చీకటి అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి? అమావాస్య వస్తుంది. అమావాస్యని ఎవరు కలగజేశాడు? నువ్వు కలగజేశావు, నేను కలగజేశానా? దేవుడు కలగజేసిన దానికి నువ్వు ఏదో కలగజేసినట్టుగా అదేదో భయంకరమైనట్టుగా అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పంపిస్తే, అమావాస్యకి ముందు పంపిస్తే మంచిది కదండి? అడుగుతున్నాను, మనమందరం చేసేది. అమావాస్యకి ముందు పంపిస్తే మంచిది కాదా? లోకంలో కూడా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదండి. అన్యులు ఉన్నారా లేదా? వారు కూడా అమావాస్యానికి పంపించరు. అమావాస్యానికి రిజిస్ట్రేషన్ చేసుకోరు, అమావాస్యానికి పెళ్ళిళ్ళు చేయరు, అమావాస్యానికి ఏది చేయరు. వారి నమ్మకం అలాగే ఉండి నీ నమ్మకం అలాగే ఉంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్? వాళ్ళిద్దరి మధ్య, మన ఇద్దరి మధ్య, వాళ్ళకి మనకు మధ్య తేడా ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తున్నాడో తెలుసా? కాలంలో ఋతువులు కలగజేసిన వాడు దేవుడు, ఆయన మీద ఆధారపడమని చెప్తుంది. ఇంతవరకు నువ్వు అమావాస్యాలు చూసుకున్నావేమో, ముహూర్తాలు చూసుకున్నావేమో, సమయాలు చూసుకున్నావేమో, వస్తువులు పూజిస్తున్నావేమో. చాలామంది కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటారు. అవును కదండి? అంటే వాళ్ళు వేసుకున్నటువంటి ప్రతిది కూడా ఆ ఉండిలో వాళ్ళు వేసేస్తారు. వేస్తారా లేదండి? ఆ వస్తువులు వేయడం బట్టి వాళ్ళ యొక్క నమ్మకం ఏంటండి? నేను మొత్తం ఇచ్చేస్తే నాకు ఏదో వస్తుందని, నాలో ఉన్నటువంటి మొత్తం నేను సమర్పించేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతానని, నాలో ఉన్న ప్రతిది కూడా తీసి ఇచ్చేస్తే దేవుడు దానికి రెట్టింపు దానిని ఇచ్చి నన్ను స్వర్గానికి తీసుకెళ్తాడని నమ్మకం. అయితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమును రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్షణ చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. మనం ఏ వస్తువుల చేత విమోచింపబడలేదండి. ఏ ఫలానా వస్తువు నేను నిలువు దోపిడీ ఇచ్చేస్తే, ఫలానా విషయంలో దేవునికి అంగీకారం ఇస్తే మనం ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. వస్తువుల చేత మనం విమోచింపలేదు ఆయన. వెండి బంగారముల చేత మనం విమోచించలేదు ఆయన. తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తము చేత మనం విలువ పెట్టి కొన్నాడు ఆయన. ఎక్కడ ఉన్నటువంటి మనల్ని? లోకంలో ఉన్నటువంటి మనల్ని, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడో తెలుసా? వెండి బంగారముల చేత విమోచించలేదు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన. ఇప్పుడు నీ నమ్మకం వస్తువుల మీద, రక్తము కాచినటువంటి దేవుని మీద? దేవుని మీద అయితే ప్రతి విషయంలో కూడా దేవుని మీద అపొస్తలుడైన పౌలు అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడు. ఎడతెగక ప్రార్థన. ఏ సమయంలోనైనా నీ కుమారుడు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, నీ కుమారుడు పలానా చోటకు వెళ్తున్నప్పుడు, నీ భర్త పలానా చోటకు వెళ్తాడు, నువ్వు భర్త ప్రధాన చోటకు వెళ్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఇవేమి మనం పట్టించుకోమండి. ముహూర్తాలు పట్టించుకోము, సమయాలు పట్టించుకోము, వస్తువులు పట్టించుకోము, ఏది పట్టించుకోము, గ్రహాలు పట్టించుకోము, రాశి ఫలాలను పట్టించుకోము. రోడ్డు అంటే వెళ్తా బుడపక్కడు అక్కడ వస్తాడు, అమ్మగారు మీ మొక్కం లక్ష్మీదేవిలా కనపడుతుంది అంటాడు. రాబాబా నాయన అంటాడు, లోనికి తీసుకొస్తాం. వాళ్ళు లేనిపోని అని చెప్తాడు, అదే నమ్ముతాం. లోకంలో జరుగుతున్నటువంటి నమ్మకానికి, సంఘంలో ఉన్నటువంటి నీ నమ్మకానికి వ్యత్యాసం కనపడాలి. వారి నమ్మకం సమయం మీద, వారి నమ్మకం వస్తువుల మీద, వారి నమ్మకం మనుషుల మీద కూడా. వాళ్ళ నమ్మకం దేని మీద అండి? మనుషుల మీద. మాట్లాడాలి మీరు అందరూ కూడా. వాళ్ళ నమ్మకం మనుషుల మీద. మన బడిలోకి వెళ్ళిన తర్వాత బడిలో ఒక పాఠం నేర్పుతుంటారు. మొట్టమొదటి నేర్పించేది ఏంటి తెలుసండి? తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే మొట్టమొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలని చెప్తుంది లోకం? తల్లికి ఇవ్వాలి. రెండో స్థానం తండ్రికి ఇవ్వాలి. మూడో స్థానం గురువుకి ఇవ్వాలి. నాలుగో స్థానం ఎక్కడ ఆడేశారు దేవుని పట్టుకెళ్ళి? అసలు మొట్టమొదటిగా ఉండవలసింది ఎవరు? ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను తల్లి గర్భములో పిండమ కాకమునిపే నేను ఎరిగానంటున్నాడు దేవుడు. అంటే ఈ భూమి మీదకి రావడానికి కారకుడు ఎవరండి?
ఈ భూమి మీద నువ్వు ఇంకా ఊపిరి కలిగి ఉనికి కలిగి ఉన్నావంటే కారకులు ఎవరండి? ఎవరు? దేవుడు. తల్లి గర్భంలో పిండమ కాక మునిపే మనల్ని చూసినటువంటి దేవుడు. అది చెప్పగలుగుతున్నామా? లోకం అది చెప్తుంది మన పిల్లలకి, లోకం అది నేర్పింది మనకి, లోకము అదే నేర్పుతుంది ఇతరులకు కూడా. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మనల్ని ఎలాగా దేవుడు ఎక్కడ చూశాడండి? తల్లి గర్భంలో పిండమ కాక మునిపే. కీర్తన గ్రంథం 139లో ఈ వచనం రాయబడి ఉంటుంది. తల్లి గర్భంలో పిండమ కాక మునిపే నీ కనులు నన్ను చూశాయి. లోకం చెప్తుంది తల్లికి ఇవ్వాలంటే ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత. కానీ మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. ఎవరు? తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు, ఆ వాటర్లో ఉంటున్నప్పుడు, వాటర్కి మనిషికి మధ్యలో ఒక సన్నటి పొర ఉంటుందండి. బొడ్డు ద్వారా ఆయన మనకు ప్రతీది కూడా వెళ్ళడానికి కృపను అనుగ్రహించుంటాడు. ఒకవేళ పొర తీసేసాడు అనుకోండి, ఆ ఉమ్మునీరులో బతకగలుగుతాడా బిడ్డ? ఉమ్మునీరులో బ్రతకగలుగుతాడా? అది తల్లి చేసిందా మేలు? దేవుడు చేశాడా? తల్లి మోస్తుంది అంతే. కానీ తల్లి కన్నా తండ్రి కన్నా, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చాలండి. ఇప్పుడు ఎవరిని పూజించాలి? మొట్టమొదటి స్థానం దేనికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ సత్యముతోనూ ఆయనను సేవించాలి. లోకంలో తల్లిదండ్రులు వాళ్ళు పూజిస్తుంటున్నారు, లోకంలో తండ్రిని వారు పూజిస్తున్నారు, లోకంలో గురువును వాళ్ళు పూజిస్తుంటున్నారు. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఈ లోకానుసారమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. కానీ నువ్వు ఎక్కడికి రావాలి? మొట్టమొదట దేవునికి ఇవ్వాలి. నీ హృదయంలో మొట్టమొదటి స్థానం తల్లికి కాదు, తండ్రికి కాదు, గురువుకి కాదు, దేవునికి ఇవ్వాలి. దేవుని తర్వాతే ఏదైనా, దేవుని తర్వాతే ఎవరికైనా. అది భార్యకి కావచ్చు, పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఎవరికి కానీ కావచ్చు. లోకంలో ఉన్న వారి నమ్మకానికి నీ నమ్మకానికి వ్యత్యాసం కనపడాలి. ఈ విషయంలో కనపడుతుందా లేదా? ఆ విధంగా ఉంటున్నామా? అయితే సంఘంలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని వ్యత్యాసాలు కనపడుతున్నాయి. ఇక్కడికి వస్తున్నట్టు వారు కొన్ని సంఘాల్లో చాలామంది కూడా, మనం కూడా మనుషులు నమ్ముతున్నాం, విశ్వాస జీవితంలో కొనసాగిపోతున్నాం అనుకుంటున్నాము. కానీ మనకు కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి మనుషుల మీద. ఇక్కడ ఇరువురు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇద్దరు పాస్టర్లు ఇక్కడ నిలబడ్డారు అనుకోండి, మనకు నచ్చిన వారు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం. ఉన్నారా లేదండి నిజంగా సంఘాలు ఎలాంటి వారు? మనకు ఎవరైతే నచ్చుతారో ఆ పాస్టర్ గారు అయితేనే ప్రార్థన చేస్తేనే. ఇప్పుడు దేవుని చూస్తున్నామా, మనుషుని చూస్తున్నామా? మనం ఆ పాస్టర్ గారు చేస్తేనే, ఆ పాస్టర్ గారు ప్రసంగిస్తేనే. లోకంలో ఉన్న వారికి నమ్మకానికి మన నమ్మకానికి వ్యత్యాసం కనపడట్లేదు. ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? మనుషులు నమ్ముతున్నావు. ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నమ్మాలని దేవుని వాక్యం చదివిస్తుంది? ఎవరిని నమ్మాలి? మనము దేవుని నమ్మాలి. బోధకుని కాదు మనం నమ్మవలసింది. అంటే బోధకులు అంటే మనిషిని కాదు మనం నమ్మవలసింది, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎంతమంది అండి దేవుని కంటే సంఘాలలో దేవుని కంటే బోధకులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు కనపడతారు. లోకంలో సంఘాలలో ఇదే దౌర్భాగ్యం కనపడుతుంది. దేవుని కంటే దేవుడు కాపరి ఇలా వస్తున్నారంటే దేవుని పక్కకు గంటేసి కాపరికి అవకాశం ఇచ్చేవారు చాలామంది కనపడతారు. నేను సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను, ఇంక్లూడింగ్ TCC ఆల్సో. చాలామంది ఈ మాట మాట్లాడుతున్నట్టు క్షమించాలి. అపోస్తలుడు లివింగ్స్టన్ గారికి ఇచ్చినటువంటి వాల్యూ దేవుడికి ఇస్తున్నావా మనం? లేదు. అపోస్తలుడు లివింగ్స్టన్ కూడా ఇచ్చినప్పుడు ఎంత అడవడి చేస్తామో, ఆయనకి ఇచ్చినటువంటి వాల్యూ ఆయనకి వాల్యూ ఇచ్చి దేవుడికి ఇవ్వట్లేదని మీకు ఎలా తెలుస్తున్నానంటే, సంఘానికి వచ్చే ముందు ప్రార్థన చేసుకు రావాలి, సంఘానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఆ వాల్యూ దేవునికి ఇవ్వగలుగుతున్నావా నువ్వు? సంఘములో కాపర్లకు ఇస్తున్నటువంటి ఎంతో మంది కాపర్లనే బేస్గా చేసుకుంటున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు దెసలోనికలో నుండి బెరయాకు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరో తెలుసా అండి? ద గ్రేట్ స్కాలర్,
ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని అవశ్య పోషణ పట్టినవాడు, ధర్మశాస్త్రాన్ని కూలంకుషంగా తెలుసుకుని దేవుని అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు కొరకు అనేక శ్రమలు పొందినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు బెరయ సంఘానికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలంట లేఖనాలు అలా ఉన్నాయో లేవో చూశారంట. ఈరోజు దైవ సేవకుడు ఏది చెప్తే అది చాలు, గుడ్డెత్తి చేలో పడినట్టు వినేసి వెళ్ళిపోతున్నాయి. బెరయ సంఘం వాళ్ళు ఆ లేఖనాలు అలా ఉన్నాయో లేదో చూశారంట. మనము గొర్రెలు కాబట్టే అనేక మంది అబద్ధ బాధకులు, అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వచ్చి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, వారు మందను కనికరింపరు, వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతుంటారు. ఎంతమంది 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 అండి, ఎంతమంది కార్పొరేట్ పాస్టర్లు చాలామంది కూడా వారి ఇష్టానుసారంగా బోధన చేస్తుంటున్నారు. 7 వారాలు రండి అని చెప్తూ ఉంటారు, బైబిల్లో లేనటువంటిది. మనం గొర్రెలాగా 7 వారాలు చెప్పారు కదా, 7 వారాలు ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. దేవుడు చెప్పాడని 7 వారాలు ఎక్కడికైనా రమ్మని. ఎవరైనా రోగముతో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు సంఘ పెద్దలు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైనటువంటి ఆ నూనె కదండి, విశ్వాస సహితమైనటువంటి ఆ నూనె ఆ ప్రార్థన. ఆ ప్రార్థన సంఘాలలో కూడా ఒక దైవ సేవకుడు ఒక నూనె బాటిల్కి ప్రార్థన చేయిస్తే అదే మనకి దేవుడు. ప్రార్థన మీద ఉండదు ఏకాగ్రత, ప్రార్థన మీద ఉండదు విశ్వాసం, ఉండదు దేవుని మీద. ఆ నూనె బుడ్డ రాసుకుంటే ఏదో తగ్గిపోతుంది. నూనె బుడ్డలు ఏమీ లేదండి, దేవునిలోనే ఉంది. నీ నమ్మకం దేవుని మీద ఉన్నప్పుడు మాత్రమే నీకు స్వస్థత కలుగుతుంది. చాలామంది పాస్టర్లు కూడా లోకంలోకి బయలుదేరున్నారు వారి ఇష్టానుసారంగా, సంఘాల్లో రాజకీయాలు చేస్తూ, సంఘాలలో గ్రూపులు ఏర్పరచుకుంటూ వారి ఇష్టానుసారంగా. అంటే చాలామంది పాస్టర్లు కూడా ఏం కావాలో తెలుసండి, వాళ్ళకి పేరు కావాలి, సంఘాలలో వారికి పేరు ప్రఖ్యాతలు కావాలి. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఎవరిని కాపరిగా పెట్టుకున్నాడు దావీదు? యెహోవాని కాపరిగా పెట్టుకున్నాడు. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారితో అంటున్నాడు, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నమాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరిని ఎందుకు అనుకోవాలని? ఆయన కానీ స్పెసిఫిక్గా మంచి కాపరిని ఎందుకు చెప్పాలి అంటే, చెడ్డ కాపరులు కూడా చాలామంది ఉన్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే అర్థం ఏంటో తెలుసా? నిజమ కాని ద్రాక్షవల్లి చాలా ఉన్నాయి. అందుకని ఆయన కోట్ చేసుకుంటున్నాడు స్పెసిఫిక్గా. ఏమన్నా తెలుసా? కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఏ సేవకుడు అయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. పచ్చిక గల చోట్లకు పరుండ చేయడానికి తీసుకెళ్ళినటువంటి కాపరి గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ ఏ అపాయం నీకు రాదని నీకు సెలవు వచ్చినటువంటి కాపరి వారి మాట వినేటట్టుగా చేసుకుంటున్నారు. వారి మాట వినేటట్టుగా. మనం కూడా గొర్రెలు కదండి, వాక్యాన్ని చదవము, వాక్యాన్ని ధ్యానించము, వాక్యం ఉన్నది మనం పట్టించుకోము. సంఘాల్లో ఏం కనపడుతుంది? లోకంలో ఏదైతే జరుగుతుందో, లోకంలో కూడా అనేక మంది బాబాను నమ్ముతుంటున్నారు, లోకంలో అనేక మంది అవతార పురుషులు నమ్ముతుంటున్నారు. అంటే వారణాసిలో ఉన్నటువంటి అనేక మంది బట్టలు తిరుగుతారు కదండి, నార్త్ ఇండియన్ అంతా వారిని పూజిస్తుంటున్నారు, వారు ఏది చెప్తే అది చేస్తున్నారు, వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతుంటున్నారు. వారికి నీకు వ్యత్యాసం కనపడాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఇంకా నేను ముగించిపోతుంటున్నాను. ఎప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి? ఏ విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి? దేవుని యొక్క విషయంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉండాలి? ఎప్పుడు కలిగి ఉండాలి చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. త్వరగా ముగించిపోతుంటున్నాను. రోమాపత్రిక 18వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షమించాను. నిన్ను అనేక జనములకు చదవండి. రాయబడి ఉన్నది, నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దానిని బట్టి తానే అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి ఉండను. నిరీక్షణకు ఆధారం లేదంటాను. ఎప్పుడు? అబ్రహాంకి నిరీక్షణకు ఆధారం లేదు. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు మాట ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నీకు కుమారుని ఇస్తానని. ఈ వాక్యం రాసినప్పటికి ఆయన ఎప్పుడు వచ్చాడండి?
75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నేను కుమారుని ఇస్తాను. ఎప్పుడు ఇచ్చాడని కుమారుని? 100 సంవత్సరాలు ఇచ్చినప్పుడు. అంటే అప్పటికి ఏమైపోయింది? అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించని గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందేను. 75 సంవత్సరాల్లో దేవుడు నీ కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే 75 నుంచి 100 సంవత్సరాలు, ఈ యొక్క 25 సంవత్సరాలు కూడా శరీరం మృతతుల్యం అయిపోయింది. కానీ తన శరీరము గర్భం చేయడానికి అవకాశం లేనప్పుడు కూడా వాళ్ళ నిరీక్షణ మాత్రం మృతతుల్యం కాలేదండి. వాళ్ళ విశ్వాసం మృతతుల్యం కాలేదు, వారి నమ్మకం మృతతుల్యం కాలేదు. అందుకనే 100 సంవత్సరాల సమయంలో దేవుడు ఏం చేశాడు? కుమారుని అనుగ్రహించాడు. నాకు ఒక కుమారుని అడిగినప్పుడు అబ్రహామును బయటకు పిలిచి అంటున్నాడు, నక్షత్రాలు చూడు, వాటి వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు. ఒక్క ఇస్సాకు ద్వారా ఇస్సాకు ద్వారా ఎవరు వచ్చారండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఎంతమంది కుమారులు అండి? 12 మంది కుమారులు. 12 మంది కుమారులు 70 మంది కలిసి ఎక్కడికి వెళ్ళిపోరు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోరు. 430 సంవత్సరాలు దాస్యత్వంలో ఉండి ఎంతమంది బయలుదేరారండి? లెక్కకు మించినటువంటి జనం, విస్తారమైనటువంటి జనం. ఒక్కడిని ఇస్తానన్నాడు, ఒక్కనిమ్మని అడిగాడు అబ్రహాము, ఆకాశ నక్షత్రం వలె చేస్తానన్నాడు. దేనిని బట్టి తెలుసా? అంతమంది 430 సంవత్సరాలు వారు బానిసత్వం అనుభవించినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు వచ్చారో, అంత మందిని దేవుడు ఎందుకు ఎన్నిక చేశాడో తెలుసా? దేవుడు మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. మన పాట పాడుతుంటాం, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కానీ నమ్మకం ఉంటుందండి మనకి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, సమస్యలు మనలోకి వచ్చేసినప్పుడు, భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు, ఇక ఇది అవ్వదు అని అన్యులు నిన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు, నీకు నిరీక్షణ కోల్పోయినప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము ఏ విధంగా అయితే నమ్మాడో ఆ విధంగా నువ్వు నమ్మగలుగుతావా? ఆ విధంగా నువ్వు నమ్మగలిగితే నువ్వు నమ్మిక ఇచ్చిన ఎడల దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు దేవుడు. అటువంటి నమ్మకములు నీకు లేకపోతే, అటువంటి నిరీక్షణ నీకు లేకపోతే, లోకంలో ఉన్న వారికి నీకు వ్యత్యాసం కనపడకపోతే, వారి సమయాల మీద వారు నమ్మకం ఉంచారు, వారి వస్తువుల మీద నమ్మకం ఉంచారు, వారి గ్రహాల మీద నమ్మకాలు ఉంచారు, వారు మనుషుల మీద నమ్మకాలు ఉంచారు. కానీ నీ నమ్మకం ఎవరి మీద ఉండాలో తెలుసా? నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాతి దేవుని మీద ఉంచాను. ఆ నమ్మకము కోల్పోయినప్పుడే, ఆ నమ్మకంలో నుండి తప్పిపోయినప్పుడే దేవాతి దేవుడు తన కుమారుని ఈ లోకానికి అప్పచెప్పి, ఈ లోకానికి పంపించి, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు రక్తమును కార్చి తండ్రితో సంధిని అనుగ్రహించి ఉంటున్నాడు. ఇంకా లోకంలో ఉన్న వారికి నీకు వ్యత్యాసం కనపడకపోతే, లోకంలో ఉన్న నమ్మకానికి నీ నమ్మకానికి విశ్వాసాలుగా నువ్వు నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడకపోతే, మనం ఎంత ఒక మాట అంటుంటాం కదా, ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల శిక్షాడు అన్నట్టు. ఇంత బ్రతుకు బ్రతికి దేవుని ఏడు నిరీక్షణ లేకపోతే మన భక్తి దేనికి? మన విశ్వాసం దేనికి? మన నిరీక్షణ దేనికి? ఇంత కష్టపడి దేవుని సన్నిధానంకి రావడానికి దేనికి? నేను ముగించబోతుంటున్నాను. 1805లో పుట్టినటువంటి అనాథాశ్రయానికి మూల పురుషుడైనటువంటి జార్జ్ ముల్లర్ 10,024 మందిని అనాథ పిల్లలను చేర్చుకొని అనేక మంది, లక్షల మందికి విద్యను అందించినటువంటి గొప్ప ఉపాధ్యాయుడు, గొప్ప పరిచారకుడు ఆయన. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే జార్జ్ ముల్లర్ అని ఆయన తెలుగులో ఆయన యొక్క సాక్ష్యం బయటకు వస్తుంటాడు. జార్జ్ ముల్లర్ గారు ఒక అనాథాశ్రయం నడుపుతున్నప్పుడు 2 గంటల ఆ ప్రాంతంలో తన వంట చేసే వంటవారు వచ్చి, అయ్యా సాయంత్రానికి ఆహారం వండడానికి ఏమీ లేదు, మరి ఎలాగా? పిల్లలందరూ కూడా చాలా ఆకలితో ఉన్నారు, ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు జార్జ్ ముల్లర్ గారు, సరే మీరు వెయిట్ చేయండి, వస్తుంది భోజనం, ఆ యొక్క వస్తువులు వస్తాయి, మీరు వెయిట్ చేయండి అని వారికి చెప్పి తన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. పిల్లల ఆకలితో చూస్తూనే ఉంటున్నారు. గంటకి వంట వాడు చేసేవాడు వచ్చి అడుగుతూనే ఉంటాడు, అయ్యా ముల్లర్ గారు ఏంటి మరి పరిస్థితి? పిల్లలు ఇంకా ఆకలితో అల్లాడిపోతుంటున్నారు, వారికి ఆహారం ఎలాగని అంటే
ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఒక సమావేశం కొరకు, ఒక మీటింగ్ కొరకు కొంతమందికి భోజనాలకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ మీటు అన్ఎక్స్పెక్ట్గా క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. అయితే కరెక్ట్గా ఇది ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించుకుంటున్నప్పుడు కరెక్ట్గా జార్జ్ ముల్లర్ గారి యొక్క అనాథ పిల్లలు వారికి గుర్తొచ్చాయి. ఏ సమయానికైతే వారు భోజనం పెడతారో, ఏ సమయానికైతే పిల్లలు ప్లేట్లు తీసుకుని వెళ్తారో అదే సమయానికి ఒక లారీ వచ్చి అక్కడ ఆగింది. ముల్లర్ గారి దగ్గరకు పిలవండి అన్నారు. ముల్లర్ గారు ప్రార్థనలో ఉన్నారు. ఆయన పిలిచారు. అయ్యా ఏంటి బాబు ఇలా వచ్చారు? అయ్యా మేము అన్ఎక్స్పెక్ట్గా మీటింగ్ పెట్టాము, అన్ఎక్స్పెక్ట్గా క్యాన్సిల్ అయింది. చాలా రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అన్నింటిలో కూడా ఉన్నాయి. ఇది బయట పారాయడం ఇష్టం లేక మీ హాస్టల్కి ఇద్దామని, అనాథ పిల్లలకు పెట్టాలని మేము ఇక్కడికి తీసుకొచ్చాము. దయచేసి మీరు ఒప్పుకుంటే దీని వాళ్ళ పిల్లలుగా పెడతామన్నప్పుడు జార్జ్ ముల్లర్ గారు దేవునికి స్తోత్రాలు చెల్లించినట్టుగా మనం చూస్తుంటున్నాం. నిరీక్షణకు ఆధారం లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన ద్వారా ఏం సాధించారండి? పిల్లలకి ఏదైతే కావాలో, ఏదైతే కోరుకున్నారో అది సాధించగలిగారు. ఈ రోజున మనకు అనానుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, మన కుటుంబంలో పరిస్థితులు తారుమారు అయిపోతున్నాం, మన ఉద్యోగాల విషయంలో తారుమారు అయిపోతున్నప్పుడు, అక్కమ్మ విషయంలో తారుమారు అయిపోతున్నప్పుడు, మన ఇంటికి వెళ్ళి ప్రయాణంలో కూడా తారుమారు అయిపోతున్నప్పుడు, మన అనుకున్నవి జరగలేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీద ఆధారపడాలి. అనేక మందికి నీవు నేను కూడా రోల్ మోడల్గా ఉండాలి. ఎవరికి? లోకంలో ఉన్నవారికి. లోకంలో ఉన్నవారికి అరే వీళ్ళని చూసి మనం ఈ విధంగా ప్రవర్తించాలరా, వీళ్ళని చూసి వీళ్ళ దేవుణ్ణి మనం సేవించాలరా. దానియేలు దేవుడే లోకమంతటికి దేవుడని నెబుకద్నెజరు ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చాడో అట్టి రీతిగా నీ కుటుంబీకులు, నా కుటుంబీకులు, నీతో పాటు ఉన్నటువంటి నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా మనల్ని కూర్చి దేవునికి సాక్ష్యం ఇచ్చేవాడు ఉండాలి. అటువంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఒక మాట అడగాలనుకుంటున్నాం మీ అందరిని కూడా. ఇక నుంచి ముహూర్తాలు చూడను, ఇక నుండి సమయాల మీద ఆధారపడను, ఇక నుండి వస్తువుల మీద ఆధారపడను, ఇక నుంచి దేవుని మీదే ఆధారపడతానన్నవారు మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నా ఇష్టానుసారంగా నేను లోకంలో బ్రతికుంటున్నాను. సమయాలకి నేను విలువనిస్తూ, వస్తువులకి విలువనిస్తూ, మనుషులకు విలువనిస్తూ, ఈ లోకానుసారంగా నేను బ్రతికి నీ గాయాలు రేపుకుంటున్నాను. లోకంలో ఉన్న విశ్వాసానికి, ఈ విశ్వాసానికి మాదిరి లేనటువంటి బ్రతికి ఉన్నాను. ప్రభు, ఇక నుంచైనా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు నాయన. లోకంలో ఉన్న నమ్మకానికి మా నమ్మకానికి వ్యత్యాసం కనపడాలని మమ్మల్ని ప్రత్యేకపరిచారు. మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టారయ్యా. ఇంతవరకు నీకు అనుకూలంగా నేను బ్రతకలేకపోయామయ్యా. సమయాలకు, ముహూర్తాలకు, వస్తువులకు అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా, అనేక వాటికి నా తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి మోడాచారాలకు ప్రభువా మేము సమయాన్ని ఇచ్చి నా తండ్రి నమ్మకాన్ని కలిగించుకొని ఈ లోకంలో అయ్యా నీకు అయిష్టులుగా బ్రతికాం. అయ్యా ఇక నుంచి అలా కాకుండా ప్రభు నీ చిత్తానుసారంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించి ఎత్తబడినటువంటి వాక్యము నీ బిడ్డల యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి వర్ధలింపచేయమని ఘనత, మహిమ, ప్రభావం పొందుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.